ఇవాళ నేను చెప్తున్నా, గజ్వేల్లోనే నిన్ను సమాధి చేసే బాధ్యత మాది, మా యువకులది. తెలంగాణ సమాజం నీకు అన్ని అవకాశాలు ఇచ్చింది, ఆస్తులు ఇచ్చింది, అంతస్తులు ఇచ్చింది, ఆగర్భ శ్రీమంతులను చేసింది. ఏమి తక్కువ చేసింది తెలంగాణ? ఏమి తక్కువ ఇచ్చింది మీకు ఈ తెలంగాణ? మరి తిరిగి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మీరు మీ కుటుంబంలో నలుగురు ఏమిచ్చిందని ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. ఏం అన్యాయం చేసింది మీకు? చెప్పులు లేకుంటే తిరిగేటోళ్లకు, గంజి గతి లేని వాళ్ళకి ఇవాళ బెంచ్ కార్లకు వచ్చినాయి కదా. అమెరికాలో బాత్రూమ్లు కడుక్కునేటోడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయింది కదా. దుబాయ్ పాస్పోర్ట్ బోకరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. ఏం తక్కువ చేసిందని నేను అడుగుతున్నా తెలంగాణ మీకు. ఎన్నడైనా ఏ దుబాయ్కి పంపించే పాస్పోర్ట్ బ్రోకర్ కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని కలలు కన్నాడా? అలాంటి దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు చేశారు. అమెరికాలో బాత్రూంలు కడుక్కునే నిన్ను ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా 10 సంవత్సరాలు ఈ ప్రజలు భరించారు. రబ్బర్ చెప్పులు లేని కోమటిరెడ్డి వాళ్ళ ఇంటి ముందల 1000 రూపాయల కోసం గంటల కొద్దీ నిలబడ్డ నిన్ను, నీ కుటుంబాన్ని ఈరోజు మంత్రిగా చేసిండ్రు. బతుకమ్మ చీరలు, బోనాలు, బతుకమ్మలు వస్తే వసూళ్ళు చేసే మీ చెల్లెల్ని కూడా ఎమ్మెల్సీ, ఎంపీగా తెలంగాణ సమాజం చేసింది కదా. చివరికి సారాలో సోడా పోసే ఆయన సడ్డకుని కొడుకుని కూడా రాజ్యసభ సభ్యులను చేసింది కదా. ఇది తెలంగాణ ప్రజలు చేసిన త్యాగం కాదా? ప్రాణాలు ఇవ్వడమే కాదు, ఆత్మ బలిదానాలు చేసుకోవడమే కాదు, మీకు ఇంత ఐశ్వర్యాన్ని, అంతస్తులను అందించిన తెలంగాణకు మీరు చేసిన ద్రోహం ఏందో తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఇవాళ అందుకే నేనున్నంత వరకు, ప్రజలతో మమేకమైనంత కాలం నిన్ను, నీ కుటుంబాన్ని తులసి వనం లాంటి తెలంగాణ సమాజంలో గంజాయి మొక్కను మొలకెత్తనిచ్చే సమస్యనే లేదు.